వెళ్ళాలని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళందరికీ కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నవ్ ఐ ఇన్వైట్ చైర్మన్ కల్చర్ అండ్ హెరిటేజ్ శ్రీ వంపూరి గంగులయ్య గారిని ఒక 2 నిమిషాలు వారి భావాలు పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి అరకు ఫెస్ట్ 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన గిరిజన బిడ్డ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారికి, ఈనాటి కార్యక్రమాలకి ప్రధాన సూత్రధారి, పాత్రధారి, టూరిజం మరియు సినిమాటోగ్రఫీ మంత్రి గారు శ్రీ కందుల దుర్గేష్ గారికి, టూరిజం చైర్మన్ గారికి, ఇంకా చైర్మన్లు దొనదొర గారికి, శ్రావణ్ గారికి, మాజీ శాసనసభ్యులు గిడ్డీశ్వర్ గారికి, ప్రధానంగా కార్యక్రమ నిర్వహణలో కీలకమైన భూమిక పోషిస్తున్న మన అల్లూరు జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఇతర అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు మన అల్లూరు జిల్లాకే ఒక పండగ వాతావరణం నెలకొనడానికి ప్రధానమైనటువంటి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గడిచిన 5 సంవత్సరాల కాలంలో చీకటి ప్రపంచాన్ని ఈ రాష్ట్రంలో మనమంతా చూడడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుగుల్ని వెదజల్లుతూ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని పంచేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నటువంటి మరి కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఈరోజు అరకు ఉత్సవాలు మనం చేసుకోవడం, ఆ ఆనందంలో మనమంతా భాగస్వామ్యం కావడం అనేది ఖచ్చితంగా మనకు పండగ ఆనందం అని తెలియజేసే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చాలా సంవత్సరాల నుంచి మన అరకు ఉత్సవాలు నిర్వహించుకుంటున్నప్పటికీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉత్సవాలు అనేది నిజంగా రాష్ట్రం నలుమూలల నుంచి 35 రకాల కళాకారుల కార్యక్రమాలు ఇందాక మనం తిలకించడం జరిగింది. ఆ కళారూపాల ద్వారా మరి ప్రపంచ ప్రేమికులైనటువంటి టూరిజం అభిమానులందరికీ కూడా ఆనందాన్ని పెంచడానికి అరకు ఎప్పుడూ ఆతిథ్యం ఇస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. కానీ ఆతిథ్యానికి ఎవరైతే ఈ కళాకారులు ఉన్నారో ఆ కళారూపాల్ని జోడించి పర్యాటక ప్రేమికులందరినీ మరింత ఉత్తేజపరుస్తూ గిరిజన ప్రాంతానికి ఆదాయ మార్గాల్ని కూడా పెంచడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ మధ్యకాలంలో మనమంతా చూస్తున్నాం. దాంట్లో భాగంగా హోమ్ స్టేల దగ్గర నుంచి మొదలుకుంటే అనేక రకాల టూరిజం కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ ఫలాలన్నీ కూడా గిరిజన నిరుద్యోగ యువతకు గిరిజన ప్రాంతానికి అందాలనుకుంటే ప్రభుత్వం చేసే ప్రయత్నానికి గిరిజన ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరు అధికారుల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రజాప్రతినిధులు, సామాన్యమైనటువంటి ప్రజానీకం దాకా ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై ఆ ఫలాల్ని అందిపుచ్చుకొని మన ప్రాంతం యొక్క అభివృద్ధిని, మన ప్రాంతానికి ఉండేటటువంటి అందమైనటువంటి పారే జలయేర్లు, గలగల పారే జలయేర్లు మన సొంతం ఈ వాటర్ ఫాల్స్ అనేటటువంటిది. మరి ప్రకృతి సంపదకు నిలయాలైనటువంటి మరి కాఫీ వనాల గురించి మనం చెప్పగలమా? లేదంటే జలపాతాల గురించి మనం చెప్పగలమా? దేశంలోనే మరి మొదటి స్థానంలో ఉన్నటువంటి మరి జోలాపుట్ రిజర్వాయర్ డుడుమా ప్రాజెక్టులో ఉండేటటువంటి పెంచ్ హౌస్ అందాల గురించి మనం చెప్పగలమా? అదేవిధంగా మరి లమసింగ్ అందాల గురించి వర్ణించగలమా? మంచు తెరలతో పాల సముద్రం తలపించే విధంగా ఉండేటటువంటి వంజంగి అందాల్ని మనం వర్ణించి చెప్పగలమా? ఏ రకమైనటువంటి వర్ణనకు అందనటువంటి వర్ణనాతీతమైనటువంటి సంపద మన అల్లూరు జిల్లా సొంతం. అటువంటి సొంతమైనటువంటి మన అందాల్ని ప్రపంచ ప్రేమికులైనటువంటి మరి పర్యాటక ప్రేమికుల్ని అందించగలిగినప్పుడు ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా టూరిజం అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మన గిరిజన ప్రాంతానికి మంచి పేరు వస్తుంది. ఆ పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థిక అభివృద్ధికి సహకారం చేస్తున్నటువంటి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఇదే వేదిక దగ్గర మరి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా యావత్ గిరిజన ప్రజానీకం, పర్యాటకులంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. నవ్ ఐ ఇన్వైట్ చైర్మన్ ఏపీటీడీసీ శ్రీ నూక్సాని బాలాజీ గారిని వారి భావం తెలియపరిచిందిగా ఆహ్వానిస్తున్నాం.